పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరస్సు విహారి హంసికి వందనం. ఇక ఈరోజు మొదటి పుస్తకం నవజీవన్ గారు రచించినటువంటి జ్వలించండి జ్యోతులై అనే పుస్తకాన్ని శ్రీమతి రామలక్ష్మి గారు విశ్లేషణ చేస్తున్నారు. రామలక్ష్మి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. రామలక్ష్మి గారు, ఈ పుస్తకం మీద మీరు 20 నిమిషాల పాటు సమీక్ష మీరు ప్రారంభించండి అమ్మా. గురువు గారికి నమస్కారం అండి. కుటుంబ సభ్యులందరికీ నమస్తే. ఈరోజు నేను మన బృంద సభ్యులైనటువంటి నవజీవన్ గారు రాసినటువంటి వచన కవిత జ్వలించండి జ్యోతులై అనేది తీసుకున్నాను. ఆ పుస్తకంలో ఆయన గురించి పరిచయం మొదటగా చేసుకోవడం మన పద్ధతి కాబట్టి ఇది తన మొదటి సంకలనం అని చెప్పారు. 22లో దీన్ని తీసుకువచ్చానని చెప్పారు. దానికి గాను కుప్పన్ రెడ్డమ్మ సాహితీ అవార్డు కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. ఆయన తెలుగులో పుస్తకం తీసుకురావాలనే ఆలోచన తన భార్య రేవత గారి ప్రోద్బలం వల్లేనని చెప్పడం జరుగుతుంది. ఈయన వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీరు. వృత్తిలో మరమనిషిగా మారిపోయాననే భావన ఆయనలో ఎప్పుడైతే వచ్చిందో తన మనోభావాలని కవితల రూపంలో పేపర్ మీద పెట్టడం చేస్తున్నారు. అదే కాకుండా మోటివేషనల్ స్పీకర్గా కూడా పలు కాలేజీలకు వెళ్ళి ఈనాటి యువతని సరైన దారిలో నడిపించడానికి తగినటువంటి మంచి మాటలను చెప్పడం చేస్తుంటానని ఆయన చెప్పారు. అలాగే ఇంగ్లీష్లో 100కి పైగా సామెతలు రాశారు. 2014 నుండి తెలుగులో కవితలు రాయడం మొదలు పెట్టానంటారు. ఆయన మొదటి కవిత అడుగడుగు ప్రతి అడుగు ముందుకెయ్యరా. ఈ జ్వలించండి జ్యోతులై వచన కవిత చదివాక ఈయన చాలా భావుకుడని అర్థమైంది. ఈ కవితల ద్వారా ఆయన ఏం చెప్దాము అనుకున్నాడు అన్నది ఆయన చెప్తారు మొదటి దీంట్లోనే, ఆయన పరిచయంలోనే. ఈ కవితలు ఆవేశాన్ని నింపుతూ నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయానికి ఎక్కుపెట్టిన బాణాలు అవుతాయి అని అంటారు. ఇది చదివిన తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని, అది ఒక గైడ్ లాగా పనిచేసి మంచి మిత్రులలా అందరినీ ముందుకు నడిపిస్తుందని ఆయన ఆశిస్తున్నట్టు ఆయన అభిప్రాయం చెప్తారు. ఈ ముందు మాటలో మన గురువు గారు శ్రీమాన్ ఎన్సిహెచ్ చక్రవర్తి గారు ఒక విషయాన్ని చెప్తారన్నమాట. ఇందులో నప్పని అంశాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని స్వాగతించే అంశాలు కూడా ఉన్నాయన్నారు. నిజమే, నాకు చదివిన తర్వాత చాలా చాలా అనిపించింది ఉన్నాయని. మనసులో పెళ్లిబుక్కిన భావాలకు అతిగా నియమాలు ఎందుకు అంటే, ఈయన రాసిన వచన కవిత ఎలా ఉందని దానికి ఒక ఉదాహరణగా ఆయన మాటలు అన్నమాట. ఇది మీకు అర్థం చేసుకుంటారని అంటున్నాను. నవజీవన్ గారి హృదయం ఎలాంటిదంటే స్పందించేది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా తన స్పందనలో ఒక పేపర్ మీద పెట్టి రాశారు. అది మనం అర్థం చేసుకోవడంలో ఉంది. అది ఆ హృదయం ఎలా ఉంటుంది అంటే, ఒకసారి మంచు ముక్కలంతా చల్లగా ఉంటుందిట, అగ్గికొండల్లోని లావాలా అంతా మంటలా ఉంటుందిట, పచ్చని పైరులా ఆహ్లాదంగా ఉంటుందిట, విరుచుకుపడిన ప్రకృతిలా కర్కశంగాను, పిడుగుల మోతలా భయపడుతూ, సెలయేరు గలగలలా లాలిస్తూ సాగుతూ ఉంటాయని మన గురువుగారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయన కవితలు చూద్దాం. ఇందులో మొత్తం 111 కవితలు ఉన్నాయండి. కానీ చాలా మటుకు రిపీట్ అయ్యాయి. అది ఆయన గమనించారో లేదో నాకు తెలియదు. నేను చదువుతుంటే నాకు తెలిసిన అంశాలు ఇవి. మొట్టమొదటిగా ఆయన కవనం ఎలా ఉంటుంది అని ఆయన చెప్తే, చైతన్యాన్ని నిలిపే కవనంట అయింది. ఎన్నిసార్లు తనలో తాను మదిస్తే గాని, తనలో తాను మరణించి పుడితే గాని కవి కాలేడు, కవిత్వం రాయలేడు. అలాంటి స్థితప్రజ్ఞత లేకపోయినా కవి రవి కాలేడు. రవి ఎటువంటి వాడు? మనకి కిరణాలు ప్రసిస్తూ మనలో చైతన్యాన్ని రగిలించేవాడు రవి. అలాంటి వాడే కవి. అలాంటి కవే స్థితప్రజ్ఞత లేకపోయినా కూడా కవి రవి కాలేడు అంటాడు. చైతన్యాన్ని నింపే కవనం అంటే కవితలు కూడా, కవనాన్ని కూడా చెయ్యలేడు అని అంటారు ఆయన.
అది ఆయన ఇప్పుడు రాసిన దానికి, ఆయన కవనానికి అర్థాన్ని చెప్తుంటారు అన్నమాట. రాయడానికి కారణం చెప్తుంటారు. ఇందులో మొదటి కవిత ఏంటంటే, నాదో ప్రపంచం. ఇది అంటే మనం మామూలుగా కూడా అన్నిట్లో చదువుతూ ఉంటాము. ఇందులో ఆయన ఏం రాసుకున్నాడంటే, నాదో ప్రపంచం వినీల ఆకాశ వీధిలో నా పయనం, పాలపుంతలతో సహవాసం, తారామండలిలో ఆవాసం, ఒక్కో గ్రహంతో విడదీయరాన బంధం, ఇన్ని పాలపుంతల్లో ఎన్నో గ్రహాల భ్రమణం, గ్రహ శకలాల ఆవిర్భావం, కృష్ణబిలంతో నశించిన సర్వం, గ్రహ విస్ఫోటనం, ఇంకో నూతన గ్రహానికి యుగానికి ఆవిర్భావం, మరో కొత్త ప్రకృతికి నాంది పలకడం, మరో కొత్త జీవరాశులకు ఆవాసయోగ్యం, జీవరాశులకి నా గమనం అగమ్య గోచరం, జీవులు ఎరుగని పుట్టుక రహస్యం అయితే అన్నింటికీ తెలుసు నా నివాసం, అంతటికీ తెలుసు నా విశ్వరూపం, అందరిలోనూ ఉన్నది నా ఆత్మస్వరూపం, నమ్మలేని వారికి అదొక చిదంబర రహస్యం, నమ్మిన వారికి అదొక మోక్ష మార్గం అంటూ ఇంకా రాస్తారు. అందులో ఆఖరిలో ఏంటంటే, నీ ఇంతకీ నేను ఎవరండి, నువ్వు ఏ పేరు పెట్టితే ఆ పేరుతో పలుకుతానయ్యా, నీ పిచ్చి కాకపోతే నేనెవరో తెలిసిందా నీకు, నేనే సృష్టికర్తని అని. ఇవన్నీ కూడా సృష్టికర్త చేసే పనులంటూ, నా ఆవాసమే నీకు అంత చిక్కదు, సృష్టికర్త ఆవాసం నీకు తెలియదు కదా అని చెప్తున్నారన్నమాట. నాకు మతం లేదు, జాతి లేదు, అందరిలో ఉంటాను, అన్నింటో ఉంటాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే అని అంటారనమాట. అంటే మొట్టమొదటి కవితని సృష్టికర్త గురించి మనకి వివరిస్తూ చెప్పారనమాట. అలాగే ఆ సృష్టికర్త అంటే భగవంతుడి మీద ఆయనకుండే అభిప్రాయం ఎంత గొప్పదో, పరంధామ అని ఇది కూడా 2 సార్లు రిపీట్ అయిందండి పరంధామ అనేది. అన్న కవితలో కూడా తను చెప్తాడు, మనందరూ ఉపన్యాసాలు ఏంటి, మన ఏమిటి రామాయణ భారతాలు భాగవతాలు అన్ని ఉపనిషత్తులు అన్ని కూడా చెప్పేది ఏంటంటే, నీలోనే భగవంతుడున్నాడు ఎక్కడో వెదక్కు అని. అది చెప్తాడనమాట. ఈయన అలా కనుక్కున్నానని, నాలోనే ఉన్న పరంధామునికి పూజ చేస్తానంటూ ఆయన చెప్తాడనమాట. హృదయేశ్వర అనంటూ ఒక కవితలోని తన ఆత్మలో ఉన్న ఆత్మలింగేశ్వరుని ఇప్పుడు తను రాస్తున్న ఈ అందరికీ స్ఫూర్తినివ్వడానికి రాస్తున్న ఈ కవితలకి సహాయం ఆపన్నహస్తం అందించమని, ఈ ఈ ప్రపంచంలో బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా నన్ను ఒక ఉపయోగించుకునేటట్టుగా ఆపన్నహస్తం నాకు అందించు అని చెప్పి అడగడం జరుగుతుంది. అలాగే అతను నా నేస్తం అంటాడు అతన్ని. చీకట్లో తన నేస్తం ఏం చేస్తాడంటే, భగవంతుడే తన నేస్తం. ఆయన తన చీకట్లో ఉన్నాడు కదా ఇప్పుడు ఈయన. ఆ చీకటిలో భగవంతుడి నేస్తాలేని మినుగురు పురుగులని సహాయంగా ఆ చీకటి తోలడానికి పంపిస్తాడట ఈయనకి. కాబట్టి ఆ స్నేహబంధం ఎంత గొప్పదండి. ఆ భగవంతుడు నాకు ఇంత సహాయం చేస్తున్నాడే, నాకు భగవంతుడికి ఉండే స్నేహబంధం ఎంత గొప్పది, ఇది ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని అంటున్నమాట. అలాగే అనంత రూప, నువ్వే అనంతుడివి, నీకు ఎన్నో రూపాలు. అదే నేను ఒకే ధ్యాస ఒకే ధ్యేయంతో ఆయన్ని పద సన్నిధి కోసం తపిస్తూ ఉంటున్నాను. నీకు అనంత రూపాయలు ఉన్నాయి కాబట్టి అనంత రూపాలని నేను తపిస్తూ ఉన్నాను, స్మరిస్తూ ఉన్నాను. ఆఖరిలో రాస్తాడనమాట. ఇది కూడా ఆయన గురించి, సర్వమంగళ రూపాయ. ఆయనని అంటాడనమాట, నువ్వు ముందు కష్టాన్ని పంచుతున్నావు అందరికీ, తర్వాత జీవితాన్ని పూదోటగా మలుస్తున్నావు, అది గ్రహించాలి కదా. అందుకని ఏంటంటే, ఆ కష్టాల్ని దాటుకొని వెళ్తే మా జీవితాలు పూలదోటగా చేస్తావనే భావంతో మేము నిన్ను కీర్తిస్తూ నడుస్తూ ఉండాలన్నమాట అని చెప్తారు ఆ పరంధాముడి గురించి. అలాగే కలలు అనని ఒక కవితను తీసుకుంటారు. అందులో ఏం రాస్తారంటే, తాను కలలో ఒక రాజకుమారితో ఊరేగుతూ ఉంటానంటాడు. మనం ఏదేదో ఊహిస్తాం. ఎవరో కాదు, ఆఖరిలో ఏం చెప్తాడంటే, నా పట్టపురాణే, ఆమె పేరు రేవతి, ఆమె నా భార్య అంటాడు. ఆమెను కలిసాక తను ఎన్నో కలలు కన్నాడు ఆమె కోసం, ఆ కలలన్నీ కూడా పరిసమాప్తి అయ్యాయి, ఇంకా అన్ని ఆగిపోయాయి అని చెప్తాడు. అలాగే ఆమె గురించి చాలా, ఆమె మీద ఉండే ప్రేమను వ్యక్తం చేయడానికి ఆయన చాలా రచనలు చేశారండి. నిన్ను చూసిన క్షణాన అంటూ, నేను నిన్ను చూడగానే నేను నేర్చుకున్న సరిగమలనే కాదు, అన్నిటినీ కూడా, నా ప్రపంచాన్ని అంతటినీ వదిలేశాను, నాకు కేవలం నీ మీద ఉన్న ప్రేమ మాత్రమే గుర్తుంది, ఇంకేవి గుర్తు రావట్లేదు, నేను నేర్చుకున్నవన్నీ మర్చిపోయాను. అలాగే జంట పక్షి అని కూడా, అందులోని కూడా వీళ్ళిద్దరూ కూడా ఎంత ఆనందంగా ఉండాలి అని అంటూ ఆకాశంలో ఎగిరే పక్షులతో వాళ్ళని పోల్చుకుంటూ, అలాగే స్వేచ్ఛగా ఎగురుతూ ప్రపంచాన్ని అంతటినీ చుడుతూ, ఆ ప్రపంచపు చివరి అంచుల వరకు వెళ్ళి మనం హాయిగా ఆడుతూ పాడుతూ గడుపుదామన్న కోరికను వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఆ కోరికలో సఖీ అని అంటూ అతనిలో నుండే ప్రేమని ఆమెకు వ్యక్తం చేస్తూ, మన ఇద్దరం కూడా అలాగే పరవశించాలి, నీ నొగమోమే నాకు ఎంతో ఆనందకరమైంది, సంతోషంతో మన ఇద్దరం జతకట్టి ఇలాగ ప్రపంచాన్ని చుట్టి వద్దాం ఆనందంతోని అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఇంకా ఆయనలో ఉండేటటువంటి సమాజం పట్ల ఒక
అంటే బాధని సమాజంలో జరుగుతున్న వాటిని చెప్తూ ఈ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ నాయకులు అయితేనేంటి జరుగుతున్న ఈ పసిపాపల మీద అంటే ఇప్పుడు మనం అని చెప్పక్కర్లేదు ఇవన్నీ ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనర్థాలు ఈ కష్టాలు నష్టాలు మనందరం భరిస్తున్నటువంటివన్నీ కూడా ఆయన ఇక్కడ అయితే ఒకే విషయాన్ని చాలా సంపుటి అంటారు ఆ దాన్ని ఏమిటంటాము రచనలో చూపించారన్నమాట. వివిధ రచనల్లో చూపించారనమాట ఆయన. అవన్నీ కూడా అంటే మనకు అందరికీ తెలిసిన విషయాలే. అవన్నిటి మూలం ఏమిటంటే మానవత్వం నశించింది. ఇన్ని జరగడానికి కూడా కారణం ఏమిటి? ఆఖరిలో ఆయన ఏం చెప్పారంటే మానవత్వం నశించింది. ఎన్నో విషయాలు చెప్తారు. వివిధ రకాల హెడ్డింగులతో ఆయన రాశారు. ఆ రాసినవన్నిటికీ సారాంశం ఏంటంటే మానవత్వం లేకపోవడం అన్నట్టు మానవత్వం నశించింది అన్న ఒక మంటలో కలుస్తున్న మానవత్వం అన్న దీంట్లో ఇవన్నీ కూడా ఉటంకిస్తూ ఆఖరి మానవత్వం అన్నదే లేదు. ఆ మానవత్వం ఉన్ననాడే మనుషులు అవుతారు. మనుజులు అన్న కవితలో దాన్ని ఇది చేస్తారన్నమాట. ఆ మానవత్వం ఉన్నవాడే మనిషి అవుతాడు అని అంటాడు. అలాగే మట్టి మనుషుల గురించి కూడా ఆయన రాశారు. మట్టిలో మాణిక్యానివై అంటే మట్టిలో జీవిస్తున్న వాళ్ళంతా ఎక్కువ రైతులే కదా మనకి అనిపిస్తుంది. మట్టిలో మాణిక్యాలు వాళ్ళు మనకందరికీ జీవనోపాధి కల్పిస్తుంది. ఇవి కూడా చాలా హెడ్డింగులతో రాశారు ఆయన. నేను కొన్నిటినే ముఖ్యమైన అంశాలు ఎక్కడైతే ఉన్నాయో అవే నేను తీసుకున్నాను. నువ్వు మట్టిలో మాణిక్యానివై ఎదగాలిరా చిటి తండ్రి. నువ్వు పాశ్చాత్య పోకడలకి లొంగిపోవద్దు. లొంగిపోతే నువ్వు మరమనిషి అయిపోతావు. అలా మరమనిషి అవ్వకుండా నువ్వు చక్కగా మట్టిలో మాణిక్యంలా వెలుగుతూ ఉండాలి. అదే నాకు కావాల్సింది అని చెప్తాడనమాట. అలాగే అడవి పూలు స్త్రీ యొక్క గొప్పతనాన్ని అడవి పూలు అంటే నేను ఇంకేదో ఏదో అనుకున్నాను, కానీ అడవి పూలుని ఒక స్త్రీతో పోలుస్తారు ఆయన. అంటే స్త్రీ అనేది ఎటువంటిది అంటే అడవి పూలు ఎలాంటివి ఎంతో ఆనందాన్ని పంచుతూ ఉంటాయి. అడవిలో వెళ్ళిన వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని ఇస్తాయి, అన్నీ చేస్తాయి. కానీ ఎవ్వరికి గుర్తింపు ఉండదు వాటికి అన్నమాట. ఏ గుర్తింపు లేనివి ఏవి అంటే అన్ని పువ్వుల్లోకి అడవి పూలు మాత్రమే. అటువంటి వారే వనితలు సుమా. వారికి ఎటువంటి గుర్తింపు అక్కర్లేదు. వాళ్ళు చేసిన సేవకి గాని వాళ్ళు చేస్తున్న పనులకు గాని ఏ గుర్తింపు అక్కర్లేదు. వాళ్ళంతా కూడా అడవి పూలు అని అంటాడు. అలాగే వాళ్ళని వీర నారీమణి అని ఇంకో దీంట్లోని ఒక హెడ్డింగ్ లోని ఆయన వీళ్ళ గురించే రాస్తారు. ఆ వనితలు అందరూ కూడా అడవి పూలని ఎలాగైతే అన్నాడో అలాగే తల్లిని గురించి ఆయన చెప్తారు. వీర నారీమణి అంటే ఎవరు అనుకుంటున్నావయ్యా? తల్లే సుమా. ఆమె ఎన్నింటిని ఎదుర్కొనో తెలుసు కదా. పుట్టుక తల్లికి మరణంతో సమానం, బిడ్డకి మరణంతో సమానం. అటువంటి వారిని పెంచి పెద్ద చేసి వాళ్ళని అన్ని రంగాల్లో కూడాను అంటే స్త్రీలందరూ కూడా అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు ముందుకు వెళ్తున్నారు, జయాన్ని సాధిస్తున్నారు, ఎంతో మందితో కీర్తించబడుతున్నారు. అటువంటి వాళ్ళు ఆ తల్లేన్రా వీరనారీమణి, అటువంటి పెంచిన తల్లేన్రా వీరనారీమణి, వాళ్లే వీరనారీమణి అంటే మరెవరో కాదు సుమా అని అంటూ చెప్తూ ఉంటారన్నమాట. అలాగే చంద్రిక గురించి రాస్తారన్నమాట. వయ్యారాల చంద్రిక, వలపుల మాలిక అంటూ భావుకత ఇందులో బాగా కనిపిస్తుంది. అలాగే వెన్నెల అన్న దీంట్లోని అంటే ఈ 111 కవితలు రాయడం వల్ల ప్రతిదీ కూడా చెప్పడం కష్టం అవుతుంది. నేను కొన్ని హెడ్డింగ్లు తీసుకొని వాటిలో రాసినవి మొత్తం సారాంశాన్ని నేను చెప్తున్నాను. ఇటువంటి వాటితో వయ్యారాల చంద్రిక, వెన్నెల, ప్రకృతి మాత ఒడిలో ఇలాంటివన్నీ రాస్తూ ఆ ప్రకృతి గురించి, ఆ చంద్రిక గురించి, చాందిని గురించి, వీటన్నిటి గురించి రాస్తూ ఎంత అందరినీ కూడా ఎంత ఆహ్లాదపరుస్తుంటాయి. నేను ఎంత వాటితో మమైకమైపోయి వాటితో జీవించాను. మళ్ళీ తిరిగి ఎప్పుడొస్తాయని ఎదురు చూస్తూ ఉన్నాను వాటి గురించి అని అంటూ ఆతృతగా చెప్తూ చాలా చక్కటి భావుకతను అందులో ప్రదర్శించారండి. ఆయన రాశారు, వాటిని పదాలు వాడారు. అలాగే ప్రకృతి మాత ఒడిలో మనం అందరం ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆ దీంట్లోని ఒక చెట్టు చెప్పిన మాట ఆయన మాట్లాడతాడనమాట. ప్రకృతిని కాపాడాలి అంటారు. ఆ చెట్టు అంటుంది నన్ను ఇంతలా ఉపయోగించుకుంటున్నారు, ఎన్నింటికో నేను మీకు ఉపయోగపడుతున్నాను, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాను, కానీ నన్ను ఎందుకు నాశనం చేస్తున్నారయ్యా? తిరిగి నన్ను ఎందుకు బతికించడానికి పూనుకోవటం లేదు? అది చేస్తేనే కదా మళ్ళీ మీకు తిరిగి ఆనందాన్నంతా నేను ఇస్తాను అని అంటూ ఒక ఆర్ద్రత అన్నమాట వాటి వల్ల జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం అందరూ చరవాణిలో చూస్తున్నాం, నా ఊరు అస్తమిస్తోంది. నాటి నా ఊరు అస్తమించింది. ఇప్పుడు ఈ వచ్చిన ఈ బిల్డింగులతో గాని లేకపోతే ఈ చరవాణి వల్ల వచ్చే దీటితో కానీ అంటే సంబంధ బాంధవ్యాలు ఈ చరవాణి వల్ల అవన్నీ దూరం అయిపోయాయి కదా. ఇవన్నీ కూడా చెప్తూ ఒక మనుషులతో ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దూరం అయిపోయాయి. ఏంటంటారు
సమాజంతో ఉండే సంబంధం కూడా దూరం అయిపోతోంది అనంటూ మన ఊరు అస్తమిస్తోంది, మన పాత జ్ఞాపకాలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సాంకేతిక నైపుణ్యం అందరినీ బానిసలుగా మార్చేస్తుంది. అంటే 24 గంటలు చరవాణే తప్ప మనం మనిషితో మాట్లాడడం మర్చిపోయాం. పక్కవాడితో మాట్లాడడం గాని, ఇరుగు పొరుగు వారితో మాట్లాడడం గాని మర్చిపోయాం కాబట్టి, అలా బానిసలుగా బతకడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన ప్రశ్నిస్తారన్నమాట. అలాగే కొన్ని ఈ సమాజం తాలూకా సమస్యల్ని ఆయన ఉటంకిస్తూ, ఇప్పుడు చెప్పాను కదా సమాజంలో జరుగుతున్నవన్నీ చెప్తూ, సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి కదా! ఇప్పుడు సమస్యలు అందరం చెప్పేస్తాం. పరిష్కారం కూడా రావాలి కదా! ఆ ఎలా వస్తుంది? సమస్య అనేది భూతంలా చూస్తే రాదు. అది భూతం కాదు. అది ఎలాగొస్తుంది అంటే సహనం, జ్ఞానం 2 ఉంటే ఆ సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఆ సహనం కనుగొని అంటే ఆ పరిష్కారానికి ఈ జ్ఞానంతో, సహనంతో కనుక్కుంటే బ్రతుకుని మనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు గదా! అప్పుడు అంత సమస్య అన్నదే ఉండదు కదా! అలాగే ఈ సమస్యను ఎదుర్కొంటే నిలకడైన జీవితం కూడా కావాలి. ఒక విషయాన్ని మనం ఈ అనుకుంటాం. మనం తెల్లారి లేస్తేను రాత్రోని ఇగో ఇలా చేసేస్తాం తెల్లారేటప్పటికి. కానీ ఆ భావనల మీద, ఆ మాటల మీద మనకి నిలకడ ఉండదు. మనకి ఉండే భావాలు వేరు, మనం చేస్తున్నామన్న పనులు వేరు, దాని మీద నిలకడగా మనం దాని గురించి కృషి చేయడం వేరు. ఆ నిలకడ అనేది లేకపోతే ఎందుకు పనికి చంచలమైన మనస్సుట చిరకాలపు శత్రువు అంటారాయన. ఆ చంచలత్వం అనేది మనకి శత్రువే. అదేను ఇంకోటి కాదు అనంటూ ఆయన చెప్తారు. అలాగే లక్ష్యం గురించి చెప్తారు. లక్ష్యం ఉంటే మనకి లక్ష్యం లేని జీవితం ఏది కూడా సాధించేది కాదు. లక్ష్యం అనేది ఉండాలి. కాబట్టి ఆ లక్ష్యమే నన్ను కూడా ఇది రాయడానికి నన్ను ముందుకు నడిపించిందే నా లక్ష్యం. నేను ఏదో చేద్దామనన్న ఆ ఆకాంక్ష, ఆ లక్ష్యం నన్ను ఈ కవితలు రాయడానికి గాని, ఈ నేను చేస్తున్న పనులకు గాని నన్ను ముందుకు నడిపించిన నేస్తం అంటూ చెప్పుకుంటూ వస్తారు. అలాగే రోజా పువ్వు గురించి చెప్తూ, ముళ్ళున్నాయని దాన్ని వదిలేయకు. అది ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చాలి. ముళ్ళును తీసి పదిలంగా తీసి దాన్ని ఉపయోగించాలి, ఏ దేవుడి పాదాల చెంత చేరాలి, ఎవరికి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది దాన్ని చేర్చాలి అని అంటారు. కలకాలం కూడా నువ్వు అలాగే ఉండాలి అని అంటారు. అలాగే నవ చైతన్యం ఎలా వస్తుంది? ఆయన ఇవన్నీ చెప్తూ నువ్వు రాజువైతే, నువ్వు రాజువే అని అంటాడు. రాజువైతే కాదు, నువ్వు రాజువే. అంటే నీకు నువ్వు రాజుగా ఊహించుకో. ఎవరో ఎందుకు, నేనెందుకు పనికిరానని ఎందుకు అనుకుంటా. రాజు అంటే అన్నిటికీ తగిన వాడనే కదా మన అర్థం. అందునుంచి ఏంటంటే నువ్వు రాజువే. ఎందుకంటే పుట్టడం, గిట్టడం 2 జరుగుతాయి. పుట్టిన తర్వాత నువ్వు చేసే రాచరికపు పనులున్నాయే, అవి నిన్ను ప్రపంచానికి చెప్పడం జరుగుతుంది. ఇగో ఈ రాజు ఇప్పుడు పుట్టాడు. వీడు రాజురా, వీడిప్పుడు పుట్టాడు, బతికాడు. మనలాంటి వాళ్ళు ఎవరు గుర్తుంచుకుంటారండి? ఎవరు గుర్తుంచుకోరు. అంటే రాజు కూడా రాజైనంత మాత్రం కాదు, మంచి పనులు చేసి అంటే పుట్టడం, గిట్టడం కూడా మన గురించి చెప్పుకుంటారు. లేకపోతే ఏది ఉండదు. ఎందుకు పుట్టేవో తెలియదు, ఎందుకు చచ్చేవో తెలియదు అన్నట్టుగా ఉంటుంది సుమా అని చెప్పి అని అంటారు. అలాగే చిత్రపటం. ఆనాటి చిత్రాలు ఏంటంటే గోడకి తగిలిస్తూ మన హృదయాల్లో కూడా పదిలంగా దాచుకునేవాళ్ళం. కానీ ఈనాడు ఏం చేస్తున్నామంటే చరవాణిలో వచ్చిన తర్వాత ఉంటే ఉంటున్నాయి, అవేదో ఇదైపోతే పోతున్నాయి అన్నమాట. అంటే వాటికి విలువ లేదు. ఆనాడు రాసిన చిత్రపటాలకి ఉన్న సృజనాత్మకత ఇప్పుడు ఈ చరవాణిలో వచ్చిన వాటికి ఎక్కడుందండి? లేవు సుమా. ఆ జ్ఞాపకాలు మనకి ఇంకా కరువైపోతున్నాయి అని చెప్తూ చెప్తారు. అలాగే మేఘాల గురించి చెప్తారు. వర్షం ఇప్పుడు ప్రస్తుతం చెప్తున్నాం కదా, అగ్నిగోళంలా భూమి మండిపోతోంది. అంటే తెలుసు మనకి ఇప్పుడు ఈ వర్షాకాలం అనేది వస్తున్నదా? అసలు లేదు. వర్షం అనేదే మనకి చాలా దూరం అయిపోతుంది. రాను మనకి ఈ ఋతువులు దూరం అయిపోతున్నాయి. సమయం కాని సమయంలో అదే తప్ప ఋతు ప్రకారం ఇవి రావటం లేదు. అలాగా దానివల్ల ఏంటంటే అగ్నిగోళంలా ఉన్న భూమిని తడపడానికి రావయ్యా, దాన్ని చల్లబరచడానికి ఓ మేఘమా రా, వర్షించు. మా కోసం కాదు, భూమి కోసం రా. భూమి మీద బతుకుతున్న మా అందరం. కాబట్టి భూమి చల్లబడితే మేమందరం కూడా చల్లబడతాం. మాకందరికీ కూడా అందుకు ఆనందంగా ఉంటుంది అంటూ అప్పుడు అంటే వెంటనే ఆయన రాయలేస్తామని నేను వేరేగా చెప్తున్నాను. కమ్మగా వినపడే గప్ప గొంతుని దీనికి అనుసంధానంగా నేను తీసుకున్నాను. అలా ఎప్పుడైతే ఉందో అన్ని నీళ్లలోని నిండుతాయి, చెరువులు గోతులన్నీ నిండుతాయి. ఆ నిండడం వల్ల కప్పలు కూడా నవ్వుతాయిట. ఆ నవ్వడం కమ్మగా వినపడుతుంది. అంటే బెకబెకమంటాయి కదండి, మనం అదే సంతోషంతో నవ్వేమంటాం. అలా కప్పలు బెకబెకలు కూడా మనకి కమ్మగా వినిపిస్తాయి. మామూలుగా అయితే మనకు వాటిని అలాగే ధృతరాష్ట్రుని కౌగిలి అంటారు. సామాన్య మానవుడి జీవితం ధృతరాష్ట్రుని కౌగిలి అయిపోయింది, అంత బాధపడుతున్నాడు అని అంటారు. అదే అలాగే వీటన్నిటి కూడా పరిష్కారాన్ని
మరో ఉదయం రావాలి, జ్వలించండి జ్యోతులే, నిద్రలో ఉన్న ఆవేశం, మరో ఉదయం, నా కవనాలు, ఒక్క మనిషి అనే కవితలోని ఇలాగా చాలా నిధులు లేము లే నువ్వు సూర్యకిరణాలు నిన్ను ఎలాగైతే చైతన్యాలు ఇస్తున్నాయో అలాగే నువ్వు లేచి ఆశాపూరితంగా నువ్వు ముందుకు పరిగెట్టు, నీ నిద్ర నుంచి లే అని చెప్తాడు. అటువంటి వాళ్ళందరికీ మనం స్ఫూర్తిని ఇద్దాం అంటాడు. ఇవన్నీ కూడా ఉద్యమ స్ఫూర్తిని నింపేటటువంటి కవనాలు. అయితే ఆయన జ్వలించండి జ్వాలలై 25 ఒక్క నిమిషం అండి అన్న దీంట్లోని ఆయన ఏం చేస్తారంటే, సైనికుడి చేతిలోని వీర ఖడ్గమై మంచిని కాపాడుతూ చెడును ఖండిస్తూ ఈర్ష్యాద్వేషాలను తెగ నరుకుతూ ఇరువైపులా పదును చూపిస్తూ కుల గర్జిని తరిమేస్తూ శత్రువును దండిస్తూ మెట్టుకు పై మెట్టు ఎక్కుతూ అంచనాలకు దొరకని పావులు కదుపుతూ ఎదురులేని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తూ తెలివికి సాన పెట్టుకుంటూ యువకుల్లారా వర్ధిల్లండి, విలుకాని చేతిలో బాణాలై ఉరి తప్పక లక్ష్యాన్ని ఛేదిస్తూ ఒకే తలుపు నిత్యం జపిస్తూ తపిస్తూ పరితపిస్తూ లక్ష్యమే గురిగా చేసుకుంటూ నిరంతర శ్రమపడుతూ స్వేదం ఏరులే ప్రవహించేటట్లు శ్రమిస్తూ ఒకే వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తూ జీవితానికి అర్థాన్ని నిర్దేశిస్తూ ఒకరికి ఆదర్శంగా నిలుస్తూ ఎందరికో వెలుగునిస్తూ మరెందరికో నీడనిస్తూ యువకుల్లారా వర్ధిల్లండి, రేపటి తరానికి ఊపిరవ్వండి, నేటి తరానికి ఊపిరి పొయ్యండి, భగభగమండే సూర్యుడల్లే తరాలకు మార్గం చూపండి, ఆవేశం పిడికిల్లో కాదు ఆత్మవిశ్వాసంలో చూపండి, యువకుల్లారా శ్రామికుల్లారా యువ నవ చైతన్య పరులారా జ్వలించండి జ్యోతులై. ఇది ఆయనని దీన్ని హెడ్డింగ్ గా పెట్టుకున్నారనమాట. ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటే ఆయన భావాలని చక్కటి పదాలతో మనకి అందిస్తూ ఇది ఏంటంటారు మనకి చెప్పడం జరిగింది. దీంట్లో నేను ఆనంద పంచుల వరకు వెళ్తాను, ఇవన్నీ జరిగినాడు నా కవనం సఫలమైనట్లే అని భావిస్తాను అని అంటూ అయిపోయింది కదండి. చేస్తుంటారు ఆయన. ఆ భావాలకి మాత్రం నేను చాలా అయితే ఆయన భావాలకు తగినట్టు నేను చెప్పగలిగానో లేదో నాకు తెలియదు, కానీ 111 వల్ల కొన్ని అలాగా సంపుటీకరణ చేసుకుంటూ వచ్చి మొత్తం భావాన్ని చెప్పడం జరిగింది. ఎక్కడైనా తప్పులు ఉంటే ఆయన నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. మీ అందరి గురువు గారు కూడా నన్ను తప్పకుండా క్షమిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి రామలక్ష్మి గారు, చక్కని సమీక్ష చేశారు. జ్వలించండి జ్యోతులై పుస్తకానికి తగ్గట్టుగా మీ సమీక్ష కూడా చాలా బాగుంది. పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం, మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం, సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం, భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం.